బ్రేకింగ్ చూస్తున్నాం. అరుణ్ పిల్లై కేసులో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. కీలక సమయంలో పిల్లై వాక్మూలం ఉపసంహరించుకున్నారని ఈడీ కోర్టు తెలిపింది. బలమైన వ్యక్తికి తాము నోటీసులు ఇచ్చినప్పుడే పిల్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని వెల్లడించింది. విచారణ సమయంలో పిల్లైని భయపెట్టలేదని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 18, 2022 పిల్లై స్టేట్మెంట్ను రికార్డ్ చేశామని, సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా పిల్లై ఆ వివరాలు కన్ఫర్మ్ చేశారని ఈడీ పేర్కొంది. పిల్లై బుచ్చిబాబు లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఈడీ కోర్టుకు వివరించింది. బుల్టెన్లో బ్రేకింగ్ చూసిన అరుణ్ పిల్లై కేసులో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వండి. మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. కీలక సమయంలో పిల్లై వాక్మూలం ఉపసంహరించుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. బలమైన వ్యక్తికి తాము నోటీసులు ఇచ్చినప్పుడే పిల్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని వెల్లడించింది. విచారణ సమయంలో పిల్లైని భయపెట్టలేదని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 18, 2022 పిల్లై స్టేట్మెంట్ను రికార్డ్ చేశామని, సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా పిల్లై ఆ వివరాలు కన్ఫర్మ్ చేశారని ఈడీ పేర్కొంది. పిల్లై బుచ్చిబాబు లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఈడీ కోర్టుకు వివరించింది.